హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చింటూ అజయ్ యాదవ్. సో ఇవాళ వచ్చేసి మనం దొంతి అనే విలేజ్కి వెళ్తున్నాం. సో ఇది ఆ దారి అనమాట. శివంపేట్, మెదక్ డిస్టిక్లో ఉన్న శివంపేట్ దగ్గరలో దొంతి అనే విలేజ్ ఉంది. సో అక్కడికి స్పెషల్ ఏంటి అంటే 700 ఇయర్స్ పురాతనమైన టెంపుల్ ఉంది. సాక్షాత్ శ్రీకృష్ణ టెంపుల్ అనమాట. సో ఈ సండే వీకెండ్ రైడ్ వచ్చేసి మనం అక్కడ ప్లాన్ చేసుకున్నాం. సో అక్కడ వెళ్ళడానికి మనం లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. ఫైనల్గా అయితే మనం విలేజ్లోకి వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే ఈ విలేజ్ రావడానికి రోడ్లు బాగాలేవు, కానీ బిల్డింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఎందుకంటే కొన్ని పాతవి ఉన్నాయి, కొన్ని కొత్తగా చాలా బిల్డింగ్స్ కట్టారు. డెవలప్మెంట్ చాలా ఉంది, కాకపోతే రోడ్లు కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం దొంతి విలేజ్లోనే ఉన్నాం. మనం ఊర్లో ఎంటర్ అయ్యాక స్ట్రైట్ వస్తే గ్రామ పంచాయతీ వస్తుంది. దాని నుంచి ఫస్ట్ రైట్ తీసుకొని అలానే స్ట్రైట్ ఒకటే రోడ్ ఉంటుంది అనమాట. మనకు వెళ్ళాక మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ అంబేద్కర్ చౌక్ వస్తుంది. సో అంబేద్కర్ చౌక్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తుంటే మనకి ఇక్కడ ముందు కనిపిస్తుందా, దీని వెనకాలనే టెంపుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకోటి, ఇక్కడ బయట పబ్లిక్ ఉన్న రైట్ సైడ్లో ఈ ఇంట్లో మన జాతకం కూడా చూస్తారనమాట. మీకు జస్ట్ స్ట్రైట్ వస్తే ఇది మెయిన్ టెంపుల్. సో మనం తొందరగానే టెంపుల్కి రీచ్ అయిపోయాము. చూడొచ్చు టెంపుల్ బయట నుంచి చూస్తుంటే మనకి ఎంట్రన్స్లో చాలా పెద్ద టెంపుల్ లాగా అనిపిస్తుంది. సో రైట్ సైడ్ చిన్న టెంపుల్ ఉంటుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకు ఇందులో చిన్న విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ దర్శించుకొని మనం ముందుకు వెళ్ళాలి. అలాగే పెద్ద రాయి చెట్టు కూడా ఉంటుంది. నేను కూడా ఇదే మొదటిసారి టెంపుల్కి రావడం. సో నాకు కూడా తెలీదు లోపల ఎలా ఉంటుందో అని చెప్పేసి. నాకు కూడా చాలా తొందరపాటుగా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం మనము. సో ఇక్కడ చూసా డోర్ ఎంత పెద్దగా ఉందో. ప్లస్ బయట ఒక చిన్న బంక్ ఉంటుంది. బంక్ నుంచి అలాగే స్ట్రైట్ వెళ్తుంటే మనకు ఇక్కడ ముందుగా చూస్తున్నారు కదా, ఇక్కడ యజ్ఞం చేసుకోవచ్చు. ఇక్కడ యజ్ఞాలు కూడా అవుతాయి, అర్చనలు, యజ్ఞాలు, పూజలు కూడా చేసుకోవచ్చు. సో టెంపుల్ మాత్రం చాలా పురాతనమైనది. 700 ఇయర్స్ ఓల్డ్ అనమాట. ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ రైట్ సైడ్లో కూర్చోవడానికి బాగుంది. ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే పెళ్ళి కూడా చేసుకోవచ్చు, అంటే నా అభిప్రాయం చెప్తాను. సో మెయిన్ టెంపుల్ ఇది. సో మనం గంట కూడా లోపలికి వెళ్దాం. మనం మొత్తం పురాతనమైనది. దర్శించుకోండి దేవుణ్ణి. సో శ్రీకృష్ణుడు అనమాట, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు. సో మనం దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో అలా బయటకు వచ్చాము. ఇక్కడ చిన్న విగ్రహాలు ఉన్నాయి, 2 గజస్తంభం కింద. సో అక్కడ చూసారు సైడ్లో బుర్జీలు ఉన్నాయి. సో మనకు టెంపుల్లో చాలా రకాల గుడులు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, తొండర డిప్పోడి అల్వార్. ఇక్కడ సో మీకు జూమ్ చేస్తాను. తిరుమంగ అల్వార్ అని చెప్పేసి ఇక్కడ వేలు. ఇక్కడ పెరి అల్వార్. సో చూస్తారా, ఇట్లా చాలామంది ఉన్నారనమాట. సో మీకు ఇక్కడ చిన్న చిన్న దారులు కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను మీకు. సో ఇలా దారులు కూడా ఉన్నాయి. సో ఈ దారి ఎటు వెళ్తో తెలీదు, బట్ చూద్దాం. మొత్తం సేతు ఉంది ఇక్కడ. సో టెంపుల్ లోపలికి వెళ్దాం మనం. అమ్మవారు వచ్చేసి అండాలమ్మ దేవవారు, శ్రీ అండాల్ అనమాట. సో వీళ్ళంతా ఏంటంటే కృష్ణుని యొక్క సెక్యూరిటీ గార్డ్స్. అంటే వీళ్ళంతా చుట్టూ 4 దిక్కుల నుంచి కృష్ణుని స్మరిస్తూ ఉంటారు. జై వీర హనుమాన్ అనమాట. ఇయ్యా వచ్చేసి కులశేఖర్ అల్వార్ అనమాట. లోపల కనిపిస్తారు అల్వార్. వచ్చేసి శ్రీ నమ్మ అల్వారు. సో మొత్తం బలి ఉన్నాయి. చాలా పురాతనమైన గుడి అనమాట. 700 సంవత్సరాల నాటిది. మధురకవి అల్వార్ అనమాట. అక్కడ బోర్డు వచ్చేసి మధురకవి అల్వార్. సో వీళ్ళంతా చుట్టుముట్టు ఉంటారు, టెంపుల్ చుట్టుముట్టు. చూస్తూ వచ్చి టెంపుల్ ఎలా అనిపిస్తుందో. సో ఇది టెంపుల్ పైన ఇలా ఉంటుంది, చూడవచ్చు. సో ఈ టెంపుల్ వచ్చేసి 700 ఇయర్స్ టెంపుల్ అనమాట. చాలా పాత పురాతనమైన టెంపుల్. ఇది ఎక్కడ, దొంతి, మెదక్ డిస్టిక్లో ఉంటుంది. ఊరి పేరు వచ్చి దొంతి అనమాట. ఇదేమో తిరుపన అల్వార్, పొయ్యిహాయి అల్వార్, ఇద్దరున్నారు. అండ్ ఇది పల్లకి తీస్తారు దీంట్లో.
ఇక్కడ భూతద్ది అల్వార్. ఇక్కడ దారి ఉంది. సో మనం ఇక్కడ చూద్దాం ఏముందో. సో ఓకే, ఇక్కడ అక్కడ చిన్న చూసుకుంటే మీరు గోశామాల కూడా ఉంది. మీకు గోశామాల కూడా చూపిస్తాను నేను. ఇక్కడ బావి కూడా ఉంది చూడండి. మేబీ ఇది బావి అనుకుంటున్నాను. యా, చూడొచ్చు మీరు, చాలా పాత బావి ఉంది ఇది. సో ఇక్కడ వాటర్ అయితే ఏం లేదు, వాటర్ అవి ఏం లేదు. సో క్లీన్ చేసుకుంటే సెట్ అవుతుంది. సో టెంపుల్ వచ్చేసి ఇదనమాట. సో ఓవరాల్గా టెంపుల్ ఇక్కడ గోశామాల ఉంటుంది, ప్లస్ అక్కడ మెయిన్ గోపురం ఎంట్రన్స్. అక్కడ పాత ఊర్లలో ఉంటుంది చూడండి, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ చూస్తుండ అవి అనమాట. సో గోపురము ఇది. టెంపుల్ వచ్చి శ్రీకృష్ణుని టెంపుల్ అనమాట. సో మీకు టెంపుల్ వెనుక కూడా లొకేషన్ చాలా బాగుంది, చిన్న ఫామ్ హౌస్, ట్రీస్, మొత్తం కేరళ స్టైల్ లాగా. మన వాళ్ళ మామిడికాయ ఇదేనా గోశామాల దారి? గోశా ఇది టెంపుల్ టాప్లో ఉన్నాం మనం. సో మొత్తం పైన చూడొచ్చు టెంపుల్ ఎలా ఉంది, చాలా సూపర్గా ఉంది. సో మీకు బ్యాక్ వ్యూ కూడా చూపిస్తాను నేను. ఇది వచ్చేసి గోశామాల అనమాట. అక్కడ ఉన్నాయి చూడండి ఆవులు. సో గోశామాల ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి, చాలా ఆవులు ఉన్నాయి, మొత్తం వైట్ కలర్లో ఉన్నాయి. చిన్న లేగదూడ కూడా ఉంది. అండ్ మీకు పైనుంచి కూడా చూపిస్తాను. ఇంత గుండం చూపించాను కదా, సో గుండం కూడా చూపిస్తాను మీకు. ఇది గుండం వచ్చేసి. అండ్ మీకు దీని బ్యాక్ సైడ్ కూడా చెప్పాను కదా నేను, చిన్న ఫామ్ హౌస్ లాగా ఉంది సూపర్ కానీ. సో ఇదే అనమాట, చిన్న టీసెస్, చాలా సూపర్ లొకేషన్ ఉంది. సో అదొక దారి, అక్కడ నుంచి వాళ్ళు రావడానికి పోవడానికి టెంపుల్ లోపలికి అదొక దారి కూడా ఉంది. చూడొచ్చు మీరు, మొత్తం చాలా పురాతనమైంది, 700 సంవత్సరాలు నాటిది అనమాట ఇది. సో టాప్ సీన్ చూసారు, ఇది వచ్చేసి బుర్జ్ అంటారు అనమాట. ఇంతకుముందు మీకు చెప్పాను కదా. సో బాడీ గార్డ్స్ ఎవరు సెక్యూరిటీ వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. చూస్తున్నారు కదా, టెంపుల్ చాలా అద్భుతంగా నిర్మించారు. చుట్టూ ప్రదేశం కూడా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా. అంతేకాదు ఇక్కడ ఈ టెంపుల్ చుట్టుముట్టు కూడా చాలా పురాతనమైన ఇండ్లు మాత్రమే ఉన్నాయి. చూడండి మీకు చూపిస్తాను. ఇది ఒక చిన్న దారి. సో అక్కడ ముందుకు వెళ్ళడానికి అక్కడ పెద్ద దొడ్డిలాగా ఉంది ఇదంతా. సో అది కూడా చాలా పురాతనమైనవి అనమాట. సో ఇంకా ఊరి వాళ్ళు కొంచెం తలుచుకుంటే డెవలప్మెంట్ చాలా బాగా అవుతుంది. చూడవచ్చు మొత్తం చుట్టుముట్టు. సో కేరళ ఎలా ఉంటాయో టెంపుల్స్ అలానే ఉన్నాయన్నమాట.